అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పెద్ద సింహం రాజుగా ఉండేది. ఆ సింహానికి ప్రతిరోజు వేటాడి చాలా చాలా జంతువుల్ని తింటూ ఉండేది. తన ఆకలి తీర్చుకుంటూ ఉండేది. పాపం జంతువులన్నీ కూడా ఎటు పడితే అటు పరిగెత్తేవి. కానీ ఈ బాధ భరించలేక జంతువులు ఒకరోజు సింహం దగ్గరకు వచ్చి, రాజా, మమ్మల్ని తినకు, మేము రోజు ఒకళ్ళమి నీ ఆహారం అవుతాం, మమ్మల్ని అంతేగాని వేటాడి చంపమాకు అని బతిమాలి. సరేనని ఆ రోజున కుందేలు వంతు వచ్చింది. సరేనని కుందేలు లేటుగా బయలుదేరింది. సింహం ఎదురు చూస్తూనే ఉంది. ఏది ఇంకా ఈ కుందేలు రావడం లేదేంటి, ఇంత లేట్ అయిందేమి అని రానే వచ్చింది. కుందేలు చేతిలో గడియారం పట్టుకుని మరీ వచ్చి, రాజా, నేను టైంకే బయలుదేరాను, కానీ మధ్యలో ఒక పెద్ద సింహం అడ్డొచ్చి నన్ను చంపుకు తినేస్తానంది. మా రాజుగారు నీకన్నా బలవంతుడు, నిన్నే తంతాడు అనంటే ఏది రమ్మను అని అడిగింది. సరేనని ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే, వాడేడి, నాకన్నా బలవంతుడా, చూద్దాం పద. ఓహో, లోపల ఉన్నావా, దూకుతా, నీ సంగతి తేలుస్తా అని దూకింది. ఒక్క దూకగానే ఆ లోపల సింహం లేకపోగా ఈ సింహం ఆ బావిలో పడి చనిపోయింది. చివరికి పొగరు పట్టిన సింహం చనిపోయింది. చివరికి జంతువులన్నీ కూడా హాయిగా ఉన్నాయి.